Hi everyone, welcome to Telugu Scit tutorials. This is Chintakala. Oracle sessions లో భాగంగా లాస్ట్ క్లాస్ లో మనం Oracle లో యూస్ చేసేటువంటి డిఫరెంట్ క్యారెక్టర్ డేటా టైప్స్ దాంట్లో ఉన్నటువంటి సబ్ టైప్స్ క్యారు, varchar2 అనే ఈ 3 సబ్ టైప్స్ గురించి విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తో సహా లాస్ట్ సెషన్ లో చూసాం కదా. సేమ్ అదే విధంగా ఇప్పుడు ఈ సెషన్ లో మనం Oracle లో యూస్ చేసేటువంటి నంబర్ డేటా టైప్స్ ఏమున్నాయి, దీంట్లో ఏమన్నా సబ్ టైప్స్ ఉన్నాయా, అవి ఎలా యూస్ చేయొచ్చు అనేది తెలుసుకుందాం. నంబర్ డేటా టైప్స్ ఇన్ ఒరాకిల్. ఒరాకిల్లో ఉన్న నంబర్ డేటా టైప్స్ మెయిన్గా 2 కేటగిరీస్గా డివైడ్ చేస్తారు. అది వచ్చి నంబర్ విత్ సైజ్ పి మీన్స్ ప్రెసిషన్ అంటారు. మరొకటి వచ్చి నంబర్ విత్ P, S ప్రెసిషన్, స్కేల్. అంటే ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ నంబర్ అనేది ఇది ఉంది కదా, ఈ డేటా టైప్ని యూస్ చేసుకుని వీ కెన్ స్టోర్ 0, పాజిటివ్ ఆర్ నెగటివ్ ఫిక్స్డ్ వాల్యూస్. అంటే పాయింట్ వాల్యూస్, ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ని మనం ఇందులో స్టోర్ చేయలేము, ఓన్లీ ఫిక్స్డ్ వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేయగలం. అలా కాకుండా పాయింట్ వాల్యూస్ని, ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ని స్టోర్ చేయాలంటే సెకండ్ కేటగిరీని యూస్ చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ కేటగిరీ చూద్దాం. నంబర్ పి డేటా టైప్. పి అంటే ప్రెసిషన్. ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ జీరో కావచ్చు, పాజిటివ్ వాల్యూస్ కావచ్చు, నెగిటివ్ వాల్యూస్ కావచ్చు, కానీ అవి ఎటువంటి వాల్యూస్ అయి ఉండాలి, ఫిక్స్డ్ వాల్యూస్ మాత్రమే అయి ఉండాలి. పాయింట్ వాల్యూస్ని స్టోర్ చేసుకోదు. ఇట్ వోంట్ అలో టు స్టోర్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్. మరి ఇది టేబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు ఎలా క్రియేట్ చేస్తారు, సింటాక్స్ ఏంటి అంటే కాలం నేము, ఏ కాలంకి అయితే పెట్టాలనుకుంటున్నావో ఆ కాలం నేమ్ రాసి దాని పక్కన నంబర్ డేటా టైప్ రాసి అందులో ప్రెసిషన్ means the total number of digits that you are going to store maximum in that column. ఆ కాలంలో నువ్వు maximum ఎన్ని డిజిట్స్ ని, టోటల్ నంబర్ ఆఫ్ డిజిట్స్ ని, 1s, 10s, 100s ప్లేసెస్ అంటాం కదా, అలాగే నీకు మాక్సిమం ఎన్ని డిజిట్స్ ని స్టోర్ చేయాలనుకుంటున్నావో దాన్ని తెలియజేయడాన్ని ప్రెసిషన్ అనేసి అంటారు. ప్రెసిషన్ మీన్స్ ది టోటల్ నంబర్ ఆఫ్ డిజిట్స్. మరి ఒరాకిల్ లో మనం మాక్సిమం గా ఎంత పెద్ద వాల్యూని స్టోర్ చేయొచ్చు, ఎన్ని డిజిట్స్ ని సపోర్ట్ చేస్తుంది అంటే మాక్సిమం 38 డిజిట్స్ ని సపోర్ట్ చేస్తుంది. 38 కంటే ఎక్కువ డిజిట్స్ ని సపోర్ట్ చేయదు. ఓకేనా, ఎగ్జాంపుల్ నేను ఈఎన్ఓ ఎంప్లాయీ నంబర్ డేటా టైప్ నంబర్ తీసుకున్నాను, సైజ్ 5 అనేసి ఇచ్చాను. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ప్రాక్టికల్ గా ఒకసారి చేసి చూద్దాం. ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. ఈ ప్రీవియస్ టేబుల్స్ ని డ్రాప్ చేసేసాను. క్రియేట్ టేబుల్ S1 విత్ కాలం ఈఎన్ఓ ఎంప్లాయీ నంబర్ అనుకుందాం. ఎంప్లాయీ నంబర్ ఆర్ ఏదో ఒకటి స్టూడెంట్ నంబర్, ఎంప్లాయీ నంబర్, ఏదైనా జస్ట్ ఒక కాలం తీసుకుందాం విత్ డేటా టైప్ నంబర్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే సైజు 39 ఇస్తాను. 39 ఇచ్చేసి క్లోజ్ చేద్దాం. అంటే టోటల్ ప్రెసిషన్ నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎంత ఇస్తున్నాను అంటే 39 ఇస్తున్నాను. ఇమీడియట్ గా చూడండి ఎర్రర్ వచ్చింది. న్యూమరిక్ ప్రెసిషన్ స్పెసిఫైయర్ ఈజ్ అవుట్ ఆఫ్ రేంజ్. ఇక్కడ ప్రెసిషన్ వాల్యూ అనేది నువ్వు అవుట్ ఆఫ్ రేంజ్ వాల్యూని స్పెసిఫై చేసావు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నువ్వు స్పెసిఫై చేయొచ్చు అంటే 1 to 38. మాక్సిమం డిజిట్స్ ఎంత అంటే ప్రెసిషన్ కి 38 డిజిట్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. దానికంటే ఎక్కువ ఇస్తే మనకి ఇలాగా ఎర్రర్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేద్దాం. అగైన్ క్రియేట్ టేబుల్ S1 ENO నంబర్ ఆఫ్, సపోజ్ నేను ఇక్కడ సైజు 5 ఇస్తాను, సైజ్ 5 ఇచ్చాను. ఓకే, 5 ఇచ్చేసి ఎంటర్. ఓకే, నాకు S1 అనే పేరుతో ఒక టేబుల్ క్రియేట్ అయ్యింది విత్ సింగిల్ కాలం ఈఎన్ఓ డేటా టైప్ ఇది. ఓకే, ఇప్పుడు మన డిస్క్రిప్షన్ చూడాలంటే DESC S1 అనేసి ఇచ్చామంటే దాని యొక్క డిస్క్రిప్షన్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ DESC దీని SQL ప్లస్ కమాండ్ అంటారు. దీనికి చివరిలో సెమీకోలన్ పెట్టినా పెట్టకపోయినా ఇది వర్క్ అవుతుంది. కానీ మిగతా అన్ని SQL స్టేట్మెంట్స్ కూడా కంపల్సరీగా సెమీకోలన్తో టర్మినేట్ అవ్వాలి. ఇవన్నీ తర్వాత మనం రూల్స్లో తెలుసుకుందాం టేబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు ఇలాంటి చోట. ఓకే, అంటే ఎవ్రీ SQL స్టేట్మెంట్ మస్ట్ అండ్ షుడ్ టర్మినేట్ విత్
సెమీకోలన్ అట్ ది ఎండ్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే SQL ఈజ్ నాట్ కేస్ సెన్సిటివ్. SQL అంటే కేస్ సెన్సిటివ్ కాదు. యూ కెన్ యూజ్ ఎయిదర్ అప్పర్ కేస్ ఆర్ లోయర్ కేస్ క్యారెక్టర్స్. ఇప్పుడు చూడండి, మన టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ కాలమ్ నేమ్ స్మాల్ లెటర్స్ ఇచ్చాను, ఇక్కడ అది డిస్ప్లే చేసేటప్పుడు ఇక్కడ చూడండి క్యాపిటల్ లెటర్స్ చూపిస్తా ఉంది. ఓకే, ఇట్ ఈస్ నాట్ కేస్ సెన్సిటివ్. మళ్ళీ కన్స్ట్రైంట్స్ దగ్గర అది వేరే కాన్సెప్ట్ అండి, అక్కడ మారిపోతుంది. చెక్ కన్స్ట్రైంట్స్ ఉపయోగించేటప్పుడు అక్కడ మనం ఎలా యూస్ చేస్తే అలా యూస్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇట్ ఈస్ నాట్ కేస్ సెన్సిటివ్. ఓకే, ఇప్పుడు నేను ఈ టేబుల్లోకి వాల్యూ ఇన్సర్ట్ చేస్తాను. ఇన్సర్ట్ ఇంటూ S1 వాల్యూస్ ఆఫ్, సపోజ్ నేను నంబర్ వాల్యూస్ని ఇచ్చేటప్పుడు మనం ఎటువంటి కొటేషన్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వాల్యూ ఇవ్వచ్చు. నేను జస్ట్ ఎంప్లాయీ నెంబర్ 100 అనేసి ఇచ్చాను, ఎంటర్. ఇప్పుడు నాకు 1 రో క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు నాకు ఈ వాల్యూ ఇన్సర్ట్ అయింది కదా, ఇప్పుడు ఇంకొక వాల్యూ ఇస్తా. ఇన్సర్ట్ ఇంటూ S1 వాల్యూస్ ఆఫ్ 100.9 అనేసి ఇస్తాను. ఇప్పుడు ఈ వాల్యూ ఇన్సర్ట్ అవుతుందా కాదు. ఇక్కడ మనకి ఏం చెప్పినాం, నంబర్ డేటా టైప్ అనేది ఇట్ ఈస్ యూజ్డ్, నంబర్ విత్ P అనేది ఎందుకు యూజ్ అవుతుందని చెప్తున్నాం. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ 0, పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఫిక్స్డ్ వాల్యూస్. ఇట్ వోంట్ అలౌస్ టు స్టోర్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్. ఇక్కడ మనం ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోదు అని చెప్తున్నాం. ఇక్కడ మనం స్టోర్ చేసుకోదు అని చెప్తున్నామే కానీ యాక్సెప్ట్ చేస్తుందా చేయదా అనేది చెప్పట్లేదు. మరి అది యాక్సెప్ట్ చేస్తుందా చేయదా, ఇక్కడ ఈ వాల్యూని ఒకసారి చెక్ చేద్దాం. ఇక నేను ఇచ్చిన వాల్యూ వచ్చి ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ ఇస్తున్నాను, మరి ఇది వాల్యూ తీసుకునిందా తీసుకోలేదో చూద్దాం. యాక్సెప్ట్ చేసింది అంటే ఈ వాల్యూ అనేది స్టోర్ చేసుకో ఉండాలి సిస్టంలో. స్టోర్ చేసుకుందా లేదా చూద్దాం. ఇప్పుడు ఆ వాల్యూస్ని డిస్ప్లే చేద్దాం ఒకసారి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ S1. నేను ఇచ్చిన వాల్యూ, మొదటి వాల్యూ ఇచ్చింది 100, తర్వాత 100.9 అనేసి ఇచ్చాను. మరి ఇక్కడ ఏంటి వాల్యూ నాకు వేరే ఏదో వచ్చింది. మొదటి వాల్యూ ఇచ్చింది 100 వచ్చింది, రెండో వాల్యూ నేను ఇచ్చింది 100.9 ఇచ్చాను, కానీ ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత వచ్చింది, నాకు 101 వచ్చింది. మరి ఎందుకు ఇలా వచ్చింది ఇక్కడ ఇది అంటే, సరే ఈసారి ఇంకొక వాల్యూ ఇన్సర్ట్ చేస్తాను. ఇన్సర్ట్ ఇంటూ S1 values of suppose 102.4 అనేసి ఇస్తున్నా. ఇక్కడ కూడా పాయింట్ వాల్యూని యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ వాల్యూస్ని డిస్ప్లే చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ S1. మరి ఇక్కడ ఏంది 102 వచ్చింది, ఇక్కడేమో 100.9 ఇస్తే అది 101 వచ్చింది, ఇక్కడేమో 102.4 ఇస్తే 102నే వచ్చింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నంబర్ విత్ ఓన్లీ ప్రెసిషన్ ఇచ్చినప్పుడు ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ ఇచ్చినా కూడా అది యాక్సెప్ట్ చేస్తుంది కానీ స్టోర్ చేసుకోదు. ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూని స్టోర్ చేసుకోదు. మరి ఏం చేస్తుంది అంటే, ఇట్ విల్ రౌండ్స్ టు ది నియరెస్ట్ ఇంటీజర్ వాల్యూ. మనం ఇచ్చినటువంటి ఈ ఫ్లోటింగ్ పాయింట్ స్కేల్ వాల్యూ ఏదైతే ఉందో, పాయింట్ తర్వాత ఉన్నటువంటి వాల్యూ ఏదైతే ఉందో దాన్ని స్కేల్ వాల్యూ అంటారు. ఆ స్కేల్ వాల్యూని బేస్ చేసుకొని ప్రీవియస్ గా ఉన్నటువంటి ప్రెసిషన్ వాల్యూ ఏదైతే ఉందో, దట్ మీన్స్ ఈ వాల్యూని రౌండప్ చేసుకుంటుంది. అది ఎలా రౌండప్ చేసుకుంటుంది అంటే, సేమ్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్. మనకి రౌండింగ్ ఆఫ్ నెంబర్స్ ఉంది కదా మ్యాథ్స్ లో. ఇప్పుడు సపోజ్ నా దగ్గర 100.9 అనేసి ఉంది, ఈ 100.9ని రౌండప్ చేయాలి అనుకో, దేనికి రౌండప్ చేస్తాము అంటే, ఇక్కడ డెసిమల్ ప్లేస్ తర్వాత 9 అనేది ఉంది. ఈ 9 అనేది దిస్ వాల్యూ 9 ఈస్, ఇక్కడ ఉన్నటువంటి 9 అనే వాల్యూ ఇది గ్రేటర్ దాన్ 50%. 50% కంటే కూడా ఎక్కువ ఉంటే, దట్ మీన్స్ ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ, పాయింట్ తర్వాత ఉన్నటువంటి వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 50% ఉంటే, ఇట్ సింప్లీ యాడ్స్ 1. ఇదేం చేస్తుందంటే ఒక వాల్యూని యాడ్ చేసుకుంటుంది. దేనికి? టు ది ప్రీవియస్ ఇంటీజర్ వాల్యూ. ఇంటీజర్ పార్ట్ ఏదైతే ఉందో
ఈ ఇంటీజర్ పార్ట్కి ఒక వాల్యూని యాడ్ చేస్తుంది. అలా కాకుండా ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత ఉంది, 102.4 కదా మెన్షన్ చేసాం. ఇక్కడ 4 అనేది 50% కంటే ఎక్కువ ఉందా? లేదు, ఇట్ ఈస్ లెస్ దాన్ 50%. లెస్ దాన్ 50% ఉంటే దీన్ని సింపుల్గా రిమూవ్ చేసేసి ట్రంకేట్, దట్ మీన్స్ దీన్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేసేసి మనకి ఇంటీజర్ వాల్యూ, ప్రీవియస్ ఇంటీజర్ వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూని మాత్రమే రిటర్న్ చేస్తుంది. సేమ్ యాజ్ ఇన్ మ్యాథ్స్లో మనకి ఎలాగైతే రౌండ్ ఆఫ్ నంబర్స్ ఉంటుందో సేమ్ అదే విధంగా ఇక్కడ నేను మొదటిగా ఇచ్చింది ఇక్కడ 100.9 ఇచ్చాను. 100.9 అనే కొద్దికి ఇట్ ఈస్ నియరెస్ట్ టు 101కి నియరెస్ట్గా ఉంది కాబట్టి, అంటే మోర్ దెన్ 50% ఉంది కాబట్టి 9 అనేది 1 యాడ్ చేసి నాకు 101 వచ్చింది. ఇక్కడ 102.4 అనేది లెస్ దెన్ 50% ఉంది కాబట్టి ఈ 4 అనే దానికి 1 యాడ్ చేయకుండా 4ని రిమూవ్ చేసేసి ప్రీవియస్ ఇంటీజర్ వాల్యూ ఏదైతే ఉందో దీన్ని మాత్రమే సేమ్ యాస్టిస్గా ఇలా రిటర్న్ చేసింది. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ప్రాక్టికల్ పార్ట్లోకి కాపీ చేసుకుందాం. ఈ ప్రాక్టికల్ పార్ట్ అంతా కూడా అక్కడ థియరీలోకి కాపీ చేద్దాం. ఓకే, ఇది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, ఈ వాల్యూస్ నంబర్ p టైప్ అనేది ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూని కూడా యాక్సెప్ట్ చేస్తుంది వాల్యూస్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు, కానీ బట్ దే వోంట్ స్టోర్ ఇన్ ది మెమరీ. దాన్ని పాయింట్ వాల్యూస్ని మెమరీలో అలాగే స్టోర్ చేసుకోదు. మరి ఏం చేస్తుందంటే ఇట్ రౌండ్స్ టు ఇట్స్ నియరెస్ట్ ఇంటీజర్ వాల్యూ, దాని దగ్గరగా ఉన్న ఇంటీజర్ వాల్యూకి రౌండ్ అప్ చేసుకుంటుంది. దేన్ని ఆధారితంగా చేసుకుని మనం అక్కడ ఇచ్చినటువంటి స్కేల్ వాల్యూ, పాయింట్ తర్వాత ఉన్నటువంటి స్కేల్ వాల్యూని ఆధారితంగా చేసుకొని, ఒకవేళ స్కేల్ వాల్యూ కానీ 50% కంటే తక్కువ ఉంటే మనకి ప్రీవియస్ ఇంటీజర్ వాల్యూ ఏదైతే ఉందో దానికే రౌండ్ అప్ చేస్తుంది. అలా కాకుండా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50% ఉంటే సింపుల్గా 1 ఒక వాల్యూని ప్రీవియస్గా ఉన్నటువంటి ఇంటీజర్ వాల్యూ ఏదైతే ఉందో దానికి యాడ్ చేసుకుని రౌండ్ అప్ చేస్తుంది. ఓకేనా స్టూడెంట్స్? దిస్ ఈస్ అబౌట్ నంబర్ డేటా టైప్ విత్ ప్రెసిషన్, వితౌట్ హ్యావింగ్ స్కేల్ లేకుండా ప్రెసిషన్ మాత్రమే ఉన్నటువంటి డేటా టైప్. నెక్స్ట్ సెషన్లో మనం నంబర్ డేటా టైప్స్లో సెకండ్ కేటగిరీ నంబర్ విత్ ప్రెసిషన్, స్కేల్ అనేసి ఉంది కదా, దీని గురించి తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.